ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? అనుకున్నది తప్పకుండా చేస్తుంది. దానికున్న కసికి ఏదో ఒక పథకం వేస్తూనే ఉంటుంది. అవుట్ హౌస్కి వెళ్ళి అదేం చేస్తుందో చూడాలి. నిద్రపోతోంది. నేనున్నానో లేదో అని చూసెళ్తున్నావా మూర్ఖురాలా? నిద్రపోతుంది కదా అని నేను కేర్లెస్గా ఉండకూడదు. అరుణ్కి ప్రమాదం తలపెట్టేలోపు నేను ఎలాగైనా కాపాడుకోవాలి. అమావాస్య రోజు ఆత్మలకి ఆవేశం ఎక్కువగా ఉంటుందంటారా? ఈరోజు ఏదో ఒకటి చేసి మన ఆవేశాన్ని బయట పెడితేనే నాలో ఆత్మ ఉందని అందరూ నమ్ముతారు. ఈరోజు ఒక డ్రామా వేసి నేనంటే ఉన్న భయాన్ని ఇంకా ఎక్కువ చేయాలి. టైం కాని టైంలో అద్దంలో చూసుకుంటుందేంటి? దేవి ఒంట్లోకి ఆత్మ వచ్చేసినట్టుంది. అదేం చేసుకున్నా నాకెందుకు? నేను సైలెంట్గా పడుకుంటాను. నిన్ను వీడని నీడను నేనే. అమ్మయ్యా,
పిల్ల పిశాచి మేల్కొనే ఉంది. తన దగ్గర జానకిలాగా యాక్ట్ చేసి మన డ్రామాని స్టార్ట్ చేయాల్సిందే. అందుకేం చేయాలి? అయ్యో ఈ టైంలో ఈవిడిక్కడుందేంటి? ఏమిటి, మీ నాన్న నిద్రపోతున్నారా? పడుకొని బైక్ నడుపుతున్నారు, వెళ్ళి చూడండి. అయ్యో, నా కూతురు ఎంత చక్కగా కామెడీ చేస్తోంది. నా బంగారు తల్లి. నీకు కూడా అమ్మలాగే వాక్చాతుర్యం ఉంది. అచ్చో నా పోలికలే వచ్చాయి, నా చిట్టి తల్లి. అయ్యో అలా చేయకండి. ఏమ్మా అలా అంటున్నావే? మీ తల్లో పేలన్నీ నా తల్లోకి వచ్చేస్తాయి. చీ 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 చీ, అమ్మ తల్లో పేలు లేవురా, ప్రేమ మాత్రమే ఉంది. నా బుజ్జి తల్లి. సరే సరే వెళ్ళి పడుకోండి. నీకు నిద్ర పట్టక చిరాగ్గా ఉందనుకుంటాను, అందుకే నువ్వు అమ్మ మీద విసుక్కుంటున్నావు కదా. పద, అమ్మ నిన్ను నిద్రపుచ్చుతాను. పద. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకండి, మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను. ఎందుకు బంగారు అమ్మ మీద ఇలా కోప్పడుతున్నావు? అయ్యో, బాధించకుండా వెళ్ళి ముందు పడుకోండి. ఇది మన దారికి రాదు. అది కాదురా బంగారం. వెళ్ళమంటున్నాను కదా. ఓకే ఓకే ఓకే, నేను వెళ్ళిపోతాను. అమ్మాయ్యా, వెళ్ళిపోయింది. మా పాపే బంగారం, మా పాపే బంగారం, తను నవ్వితే సింగారం. నవ్వు. అయ్యో దేవి అమ్మమ్మ, నన్ను వదలండి. అయ్యో రే బంగారం, నేను అమ్మమ్మని కాదురా, అయ్యో. నీ అమ్మన్రా. అబ్బా, మీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. టార్చరా? రే, నీకోసం బొమ్మ కొని తీసుకొచ్చాను, చూడరా. ఈ బొమ్మకి కీ ఇస్తే నడుస్తుంది, పరిగెడుతుంది, పల్టీలు కూడా కొడుతుంది. చూస్తావా?